అనేక హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు ఉంచారు. ఏం చేశామో చెప్తాం రాసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. డిమాండ్ నెంబర్ 1, గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి. డిమాండ్ నెంబర్ 2, గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ నెంబర్ 3, ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని, 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 6 నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చే 6 నెలల్లో ఎలా నింపబోతున్నారు? వచ్చే 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలను 25,000కు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5,000 ఉన్న డిఎస్సిని 11,000 డిఎస్సి పోస్టులకి ఏదైతే ఆ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము 30,000 ఉద్యోగ నియామక పత్రాల్ని ఏదైతే తెలంగాణలో ఉన్న అర్హులైన యువకులకి అందజేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ సర్కార్ది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించే విధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ని నిర్వహించిన ఘనత, అంత ట్రాన్స్పరెన్సీతో నిర్వహించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. గ్రూప్ 2, గ్రూప్ 3 అంశానికి సంబంధించి పోస్టులు పెంచుతామనే దానిపైన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఎలక్షన్స్ బిఫోర్ దానికి సంబంధించిన ఆ నోట్ని కూడా పంపించి ఆ వేకెన్సీస్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. ఏదైతే గ్రూప్ 1 సంబంధించి 1:50 కాదు 1:100 ఇవ్వాలని చెప్తున్నారు. దానిపైన సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యని తీసుకొని వెళ్ళినాము. దానిపైన ప్రభుత్వం రివ్యూ చేస్తుంది.